అందరికీ నమస్తే అండి. రాజధాని విషయంలో అంటే ఉన్నదన్నట్టు చెప్పేస్తా, నిర్మోహమాటంగా చెప్పేస్తా, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా నాకు సంబంధం లేదు. రాజధాని ఇప్పుడు మన రాష్ట్రానికి ఒక సెంటిమెంటు, ఒక ఎమోషను. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా రాజధాని అనే అంశం బాగా కనెక్ట్ అయిపోయింది. మేబీ 2019 నాటికి అంటే రాజధాని అమరావతిగా నామకరణం చేసి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న నాటికి అంత కనెక్ట్ అవ్వలా. కానీ ఎప్పుడైతే 2019 నుంచి 2024 వరకు విధ్వంసం జరిగిందో అప్పుడు కనెక్ట్ అయింది. అంటే ఆ ఇంప్రెషన్ జనంలో క్రియేట్ అయింది. అరే మాకు రాజధాని లేదు, మా రాజధానిని పలానా వ్యక్తి నాశనం చేసేస్తున్నాడు, విధ్వంసం జరిగిపోయింది అనేది జనం చెవులోకి వెళ్ళి రాజధాని రైతులు ఉద్యమం చేసి సంవత్సరాల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి వాళ్ళు ఉద్యమాలు చేసి, కేసులు ఎదుర్కొని, పాదయాత్ర చేసి, అంత పోరాడి రాజధానిని సాధించుకొని లీగల్గాను అన్ని రకాలుగా ఫైట్ చేసి చివరికి రాజధాని సాధించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తోక ముడిచారు. సో దాంతో రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా రాజధాని అమరావతి అనే సెంటిమెంట్ వెళ్ళిపోయింది. కాబట్టి అన్ని అంచనాలు ఉన్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం రాజధానిలో చేస్తున్న ప్రతి పని మీద కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి కన్ను ఉంటుంది, ప్రతి కుటుంబంలో ఈ చర్చ ఉంటుంది. సో 2019కు ముందు చెప్పినట్టు మాటలు చెప్దాం, గ్రాఫిక్స్ చూపిద్దామంటే ఇప్పుడు పని అవ్వదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, నారాయణ గారు కానీ, అక్కడ ఉన్న అధికారులు కానీ తెలుసుకోవాలి. 2019కు ముందో 18కు ముందో మాట్లాడితే వారానికి ఒక 3 సార్లు గ్రాఫిక్స్ చూపించి, బొమ్మలు చూపించి, కబుర్లు చెప్పి, మాటలు చెప్పి, కాలక్షేపం జరిపించి, ఈనాడులో పెద్ద పెద్ద వార్తలు, ఆంధ్రజ్యోతిలో పెద్ద పెద్ద వార్తలు, TV5, ABN లాంటి వాటిలో పెద్ద పెద్ద స్టోరీలు, సోషల్ మీడియాలో పెద్ద పెద్ద బొమ్మలు వేసుకుంటామంటే ఇప్పుడు పని అవ్వదు. ఎంతకాలం నడిపించలేరు గ్రాఫిక్స్తో, బొమ్మలతో. ఇంకా పని అయిపోయింది. గ్రాఫిక్స్ని, ఈ మాటల్ని చూసే పని అయిపోయింది అనమాట. ఇప్పుడు నేరుగా కళ్ళు ఎదుటిగా రియాలిటీ కావాలి. వాస్తవం కళ్ళ ముందు కనిపించాలి. అలా కనిపిస్తేనే నమ్ముతారు ఈ పాలకుల్ని, ఈ ప్రభుత్వాన్ని. జనం నమ్ముతారు, రైతులు నమ్ముతారు. సో ఇప్పుడు రాజధాని ఓకే, టెండర్లు పిలిచారు. దాదాపుగా 62,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. నరేంద్ర మోదీ గారు వచ్చారు, శంకుస్థాపన చేశారు. అంతా బాగానే ఉంది. ఒక 3 ఏళ్ల కాల పరిమితులు అవన్నీ పూర్తి చేస్తామన్నారు. నాకు తెలిసినంత వరకు పూర్తి చేస్తారు. అక్కడ కట్టడాలు పూర్తవుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుద్ది, LPS జోన్లు డెవలప్ చేస్తారు, రైతులకి డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తారు, రోడ్లు వేస్తారు, ORR, IRR ఇవన్నీ కూడా కొంతమేరకు ఒక 3-4 ఏళ్ళలో వస్తాయి. నాకు ఆ నమ్మకం ఉంది. కానీ కొత్తగా ఇంకా భూములు ఇవ్వాలి అని చెప్పి రైతులతో ఈ సమావేశాలు అంటే నాకు అర్థం కావట్లేదు. దాదాపుగా ఒక నెల 15 రోజుల కిందట తీసుకొచ్చారు ఒక ప్రపోజల్. 44,000 ఎకరాలు కావాలి అని చెప్పి ఒక భూమి క్రియేట్ చేశారు. దాంతో ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరిలో భయం మొదలైంది. ఉన్న భూములే వీళ్ళు సద్వినియోగం చేసుకోవట్లేదు, ఇంకా కొత్తగా భూములు అడుగుతున్నారని ఒక భయం మొదలైంది. లేదు అది అబద్ధం వార్త, మాకేమో 44,000 ఎకరాల భూములు వద్దు, జస్ట్ 10 ఎకరాలు చాలు రైల్వే స్టేషన్ నిర్మాణానికి, ఎయిర్పోర్ట్ నిర్మాణానికి, స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి, స్టేడియం నిర్మాణానికి, దానికి దీనికి ఒక 10,000 ఎకరాలు చాలు అని చెప్పి నారాయణ గారు కవర్ చేశారు. దాంతో టీడీపీ అనుకూల మీడియాలో తందాన అనుకునే బ్యాచ్ అంతా 10,000 ఎకరాలే కదా అనుకున్నారు. సో 10,000 ఎకరాలకు గాను 9,670 ఎకరాలు ఇవ్వడానికి రైతులు కొంతమంది, ఆ పెదకోటపల్లి నియోజకవర్గ రైతులు వీళ్ళు కొంతమంది సిద్ధమయ్యారు. సో ఇప్పుడు మళ్ళీ నిన్న తాడికొండ నియోజకవర్గంలో ఒక మీటింగ్ పెట్టారు. రైతులకు భూములు కావాలని, ఆ పెదపరిమీను అండ్ ఆ తొళ్ళూరు ఆ ప్రాంతంలో కొంతమంది రైతులతో. సో ఎలా ఇస్తారు, ఎందుకు ఇస్తారు? రైతులు చెప్పేశారు, మాకు భయం ఉంది, మాకు నమ్మకం లేదు, మీరు తీసుకున్న భూములకు మీరు న్యాయం చేయండి, అప్పుడే మేము భూములు ఇస్తామని రైతులు చెప్పేశారు. కరెక్ట్. ఎందుకంటే మళ్ళీ ఈ ప్రభుత్వం ఉంటుందని గ్యారంటీ ఏంటి? సగటు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అనిపించవచ్చు ఈ ప్రభుత్వమే మళ్ళీ ఉంటుంది అని, సగటు జనసేన వాళ్ళకి అనిపించవచ్చు ఈ ప్రభుత్వమే మళ్ళీ ఉంటుందని. కానీ అక్కడ సగటు రైతుకి, సగటు తటస్థ వర్గానికి ఎందుకు అనిపిస్తుంది ఈ ప్రభుత్వమే మళ్ళీ ఉంటుందని? ఎందుకు అనిపించాలి? తప్పులు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన తప్పులు చేశారో, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఏ విధంగా బరితెగించారు, వీళ్ళు అలాగే చేస్తున్నారు. కాబట్టి 2024లో తీర్పు ఇచ్చిన ప్రజలు వైసీపీని ఓడించడానికి 2029లో వీళ్ళకి అలాంటి తీర్పు ఇవ్వరని నమ్మకం ఏంటి? సో ఏ నమ్మకంతో రైతులు భూములు ఇవ్వాలి? ఆ నమ్మకం ఏంటంటే, ఏ నమ్మకంతో ఇవ్వాలంటే ఇచ్చిన 33,000 ఎకరాలు సద్వినియోగం చేసుకోవాలి, రాజధాని నిర్మించి చూపించాలి, అట్లీస్ట్ ఒక 70% కన్స్ట్రక్షన్స్ పూర్తి చేసి చూపించాలి. అప్పుడు భూముల కోసం ముందుకు వెళ్ళాలి. ఇదిగో బాబు అంటే 2027లోనో 2026 ఎండింగ్లోనో ఎప్పుడో, ఇదిగో బాబు మీరు ఇచ్చిన భూములు 33 ఎకరాలు, దాని లెక్క ఇది. ఒక అఫీషియల్గా ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయొచ్చుగా. CRDA ఆఫీస్లోనో, లేదంటే రాజధాని ఆ 29 గ్రామాలు ఉన్నాయి కదా, ఆ గ్రామాల పరిధిలో ప్రతి గ్రామంలో అందరికీ కనిపించేలాగా నోటీస్ బోర్డు పెట్టొచ్చుగా. మాకు 33,000 ఎకరాలు వచ్చింది, మేము దీనికి ఇంత కేటాయించాం. అప్పుడు జవాబుదారీతనం ఉంటుందిగా.
రైతుల్లో కూడా భయం పోద్దుగా, ఏమో రాజధాని పేరిట వీళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారేమో ఎవరికి తెలుసు. సో నిజంగా రైతుల దగ్గర భూములు తీసుకుంటున్నప్పుడు జవాబుదారీతనం ఉండాలి. ఆ జవాబుదారీతనం ఉంటే, రైతుల్లో నమ్మకం ఉంటే కొత్తగా భూములు ఇస్తారు. మాటలు చెప్పి గ్రాఫిక్స్ చూపించి బొమ్మలు చూపించి భూములు ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వరు, ఖచ్చితంగా ఎవరెవరు. అది ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు. జవాబుదారీతనం ఉండాలి. తీసుకున్న భూములకి ఇదిగో మేము ఈ గ్రామంలో ఈ భూములు తీసుకున్నాం, దానికి ఇంత ఇది కేటాయించాం, ఈ ప్రాజెక్ట్ ఇక్కడ రాబోతోంది, ఈ ప్రాజెక్టుకి ఇంత ఖర్చు అవుతుంది, 2028 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందనేది స్టేటస్ చూపించాలి. జవాబుదారీతనం ఉండాలి. అది ప్రభుత్వానికి కూడా అది మంచిది. రేపు పొద్దున్న చంద్రబాబు గారికో లోకేష్ గారికో పవన్ కళ్యాణ్ గారికో ఇంతకు బీజేపీ వాళ్ళకో ఎవరికైనా మంచిది. ఇదిగో మేము తీసుకున్న భూములకు మేము జవాబుదారీ, అవి ఈ స్టేటస్లో ఉన్నాయి అని చెప్పడానికి బాగుంటుంది అనమాట. ఇవి నేను చెప్పాలో చెప్పండి. నిజంగా రైతుల్లో భయం ఉందంటే అందుకే భయం ఉంది. జవాబుదారీతనం లేదు ప్రభుత్వంలో. అంతా కూడా హిడెన్ సీక్రెట్స్ చాలా జరిగిపోతున్నాయి. సో అది అంత మంచిది కాదు. థ్యాంక్ యూ.